గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని వివరించారు. 61వ డివిజన్ వాంబే కాలనీలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింట్లో గర్భిణీ మహిళలకు ఈ విధంగా సీమంతం చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళలకు తన తోబుట్టులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన మహిళ ICDS అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సుఖప్రసవం అయ్యే వరకు ప్రభుత్వ సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ICDS ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాక బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కూడిన కిట్టును అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి అలాగే మహిళలకి నిత్యం కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. వాళ్ళకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఉన్నాం. అలాగే వచ్చినటువంటి ప్రతి పనికి, ప్రతి అర్జీకి సమాధానం జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి హామీలు పింఛన్లు పెంచడం కానీ, 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేయటం, అలాగే మహిళలకి 3 గ్యాస్ బండ్లు సిలిండర్లు ఇవ్వటం, అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం ఇప్పటికే పూర్తి చేసాం. ఈ నెల నుంచే గత ప్రభుత్వం అమ్మఒడి ఒక బిడ్డకి మాత్రమే పరిమితం చేసిన అమ్మఒడిని తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఖచ్చితంగా ఈ నెల నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మహిళలకి ఏదైతే 18,000 రూపాయలు ఇస్తామని చెప్పామో వచ్చే నెల నుంచి 18,000 రూపాయలు కూడా మా సోదరీమణుల ఖాతాల్లో డబ్బులు అయిపోతూ ఉన్నాం. అలాగే ఇప్పటికే రేషన్ కార్డుల్ని ఆన్లైన్ని అప్లై చేసుకునే వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ఎవరికైనా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో నమోదు చేసుకోండి. అలాగే మార్పులు చేర్పులు ఉంటే దాన్ని కూడా పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి డివిజన్లో మా గర్భిణీ స్త్రీలకి, మా సోదరీమణులకి, మా చెల్లెళ్ళందరికీ పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే మరి వాళ్ళకి శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళ సొంత అన్న, వాళ్ళ అమ్మ, నాన్న ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రతి డివిజన్లో కూడా మా అంగన్వాడీ దగ్గర ఉన్నటువంటి లిస్టుల ప్రకారం శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సుఖమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని ఎదుగుదలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళకి గుడ్లు ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, చిక్కీలు ఇస్తున్నాం, అలాగే కందిపప్పు, అలాగే ప్రోటీన్స్ అన్నీ కూడా వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా, వాళ్ళకి అంగన్వాడీ టీచర్ల ద్వారా వాళ్ళకి ఇచ్చి మంచి బిడ్డని ప్రసవించేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అంతేకాకుండా పుట్టింటి వారు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఇవాళ మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా నాయకులందరూ కూడా ఆ డివిజన్లో శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కటి బడుగు బలహీన వర్గాల పెన్నిధి గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వర గారి ఆశీస్సులతో 61వ డివిజన్ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా అమ్మారావు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జిగా సోదరుడు దుర్గారావు పెప్సీ గారిని నియమించిన తర్వాత మొదటి కార్యక్రమంగా మహిళలకి, అందున గర్భిణీ స్త్రీలకి ఈ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బూత్ కన్వీనర్లకి, ముఖ్య నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, స్థానిక ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు, గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు అన్న బోండా ఉమామహేశ్వర ఆదేశాలతో 61వ డివిజన్లోని నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఈరోజు 61వ డివిజన్లో శ్రీమంతాల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. నూతన కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సూర్యప్రకాష్, సెక్రటరీ అమ్మారావు గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జిగా నేను, నా సతీమణి సెంట్రల్ తెలుగుమాల అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్లస్ 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, యూనిట్లు, ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా నాయకులు, అలాగే
సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని, మిత్రులు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలే కాకుండా మా నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజల పక్షాన్ని ఉండే నాయకుడు కాబట్టి, నిత్యం మహిళలకు అందుబాటులో ఉండే నాయకుడు, మహిళలను ఎప్పుడు కూడా అన్నగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం మాకు పిలుపునడంతో ఆయన పిలుపుతో మంచి కార్యక్రమం అరేంజ్ చేశాం. ఈ హెచ్ బ్లాక్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఇంతటి విజయాన్ని, ఇంత కార్యక్రమం ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, పత్రిక విలేకరులకు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ 65 కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు ఉదయవరకు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.